జరిగించిన ఆయన యొక్క బలహీనత ఏమైంది, వానికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎరిగినాడు. ఎందుకంటే సమస్తమైనటువంటి ఆ రోగములన్నిటికీ కూడా మూల కారణం ఏంటంటే మనం గమనిస్తూ ఉంటాం, పాపం అనేది ఎక్కడ ఉంది అంటే మన హృదయంలో ఉంది. కనుక హృదయాన్ని పరిశీలన చేయగలిగినటువంటి వారు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవుడు మాత్రమే హృదయాన్ని పరిశోధన చేయగలిగిన వాడు, పరీక్షించగలిగినటువంటి వాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నా యందు నీకు ఆయాసకరమైనటువంటి సంగతి ఏదైనా ఉన్నదేమో నన్ను పరీక్షించి తెలుసుకొనుము, పరిశోధించుము అంటున్నాడు. నీకు ఆయాసకరమైనటువంటి మార్గం నాలో ఉన్నట్లయితే తీసివే అంటూ 139వ కీర్తనకాడు ప్రార్థన చేసినటువంటి వాడుకున్నాడు. కనుక ప్రియులారా, ఈ దినము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కూర్చున్నటువంటి కొన్ని సంగతులు మనము ధ్యానించడానికి, నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఏదో మనకు తోచిన రీతిగా అభిప్రాయపడటమో